ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పైన నేను తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తాను. బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి 50 ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50 లక్షల నిరుద్యోగులతోటి అనుబంధం ఉంటది. అంటే అందరికి ఆశ, అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ వైపు చూస్తూ ఉంటారు. అందులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎంతమంది రాయలేదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారు, రకరకాలుగా వాళ్ళు భవిష్యత్తు ఊహించుకొని బతుకుతా ఉంటారు. దురదృష్టకరమైన సంఘటన వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 సెలక్షన్ చేయలేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఇంకా దశాబ్ద కాలంలో ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ ని స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా యూపీఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, చరణ్ గారు శరత్ అన్న చెప్పినట్టుగా జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. 222 కాపీస్ ఉన్నటువంటి జడ్జిమెంట్ లో రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ మెథడ్ లో రివాల్యుయేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 8 months ఇది కంప్లీట్ చేయకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమనేది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాట్ ఈజ్ మోడరేషన్ మెథడ్? ఇప్పుడు ఉన్నటువంటి రివాల్యుయేషన్ మోడరేషన్ మెథడ్ ఏందనేది సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఒకటి. ఆ జడ్జ్మెంట్ ప్రకారము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మోడరేషన్ మెథడ్ ఫాలో కావాలి రివాల్యుయేషన్ లో. అంటే మోడరేషన్ కి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, మస్ట్ గా క్వాలిఫైడ్. ఏది క్వాలిఫికేషన్ అది ఆ జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఎగ్జామినర్స్ ఉండాలి, మోడరేటర్స్ ఉండాలి. మోడరేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు బయాస్ ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ నెగ్లిజెన్స్ గా మీరు పేపర్స్ దిద్దకూడదు, మార్క్స్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి అని ర్యాండమ్ సెలక్షన్ లో మోడరేటర్స్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. అంటే తను కూడా మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తాడు మోడరేటర్ అనేవాడు ర్యాండమ్ గా. ఎక్కడైనా పొరపాటు ఉంటే ఆ కన్సర్న్ ఎగ్జామినర్స్ పిలిపించేసి ఇక్కడ నువ్వు పొరపాటు చేసినావు, ఇక్కడ తక్కువ వేసినావు, ఇక్కడ మార్కులు ఎక్కువ వేసినావు అని అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ మోడరేషన్ మెథడ్ ఫాలో కాలేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఎందుకు జరిగింది అనేది భరత్ అని ఒక్కసారి మీరు గ్రహించాలా. సర్వీస్ కమిషన్ అప్పుడు పేపర్ లీకేజ్లు, జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేయడము, ఇవంతా జరిగిన తర్వాత కొత్త చైర్మన్ గారు వచ్చారు, మహేందర్ రెడ్డి గారు. వారికి కొత్త చైర్మన్ కి కేవలం సంవత్సర కాలం మాత్రమే ఉంది. ఆ సంవత్సర కాలంలో తన చైర్మన్ రాగానే తన ఆయంలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత వాల్యుయేషన్. అంటే తను డిసెంబర్ లో రిటైర్ అవుతున్నాడు అని చెప్పేసి వాల్యుయేషన్ లో మరి అది తెలిసి మిస్టేక్ చేశారా, అంటే అడావుడా, తన ఆయంలో కంప్లీట్ కావాలన్నటువంటి ఇంట్రెస్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాల్యుయేషన్ లో చాలా తప్పులు జరిగినాయి అనేది చాలా మంది విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ చెప్తా ఉన్నారు. ఎట్లా తప్పులు జరిగినాయి? ఒక్కొక్కరు దాదాపు 50 నుంచి 100 పేపర్లు దిద్దారు. ఒకరు యావరేజ్ గా 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ పేపర్స్ కూడా 20 పేపర్లు ఆన్సర్ షీట్స్ మోర్ దాన్ 20 వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎట్లా చేశారు? 50, 60, 70, 100 అంటే అడావుడి. ఇక్కడ ఒక క్వశ్చన్, వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కి బ్లూ ప్రింట్ లాంటిది అట్లా ఏమైనా ఇస్తారా? ఇది రాస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వాలి? 100% ఇస్తారు. మరి ఇచ్చినా సరే ఎందుకు ప్రాబ్లం జరిగింది? ఇక్కడ జరిగింది అదే కదా. ఇంకొకటి, రెండోది, ఎగ్జామినర్ కాకుండా వేరే వాళ్ళు పేపర్ పరిశీలించే అధికారం ఉందా? ర్యాండమ్ ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. మరి మీరు సుప్రీంకోర్టులో మోడరేటర్ అని చెప్పారు కదా, మోడరేటర్ సీనియర్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. ప్రొఫెసర్స్ మోడరేటర్ ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకున్నట్టు, అక్కడ దొరకకపోతే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకున్నట్టు, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ పనిచేసే ప్రైవేట్ లెక్చరర్స్ తీసుకున్నట్టు జనరల్ గా యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. అదర్ దాన్ ఒకవేళ యూనివర్సిటీ దొరకపోతే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డిగ్రీ కాలేజ్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఫాలో కాలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా అనేక ఆధారాలు ఉన్నాయి. తద్వారా కోర్టు దీన్ని తప్పు పట్టింది. ఈ మళ్ళీ 8 months లోగా రివాల్యుయేషన్ చేయాలి, రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇవ్వమని. ఒకవేళ రివాల్యుయేషన్ చేత కాకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనేది కూడా కోర్టు డైరెక్షన్ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా శరత్ అన్న వాళ్ళ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నా. ఒకవేళ డివిజన్ బెంచ్ కి పోయినా సర్వీస్ కమిషన్ కి రిలీఫ్ మాత్రం దొరకదు, సుప్రీంకోర్టు పోయినా రిలీఫ్ మాత్రం దొరకదు. అభ్యర్థులు ఇండివిజువల్ ఎవరైనా పోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం బేసిజాలకు వెళ్లకుండా, సర్వీస్ కమిషన్ బేసిజాలకు వెళ్లకుండా స్పష్టమైనటువంటి విద్యార్థులకు భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని, దశాబ్ద కాలం అయింది కాబట్టి విద్యార్థులను భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వెంటనే బేషాలకు వెళ్లకుండా కోర్టు తీర్పుని ఫాలో అవుతూ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. మా ఆయనలో కూడా మేము 2014 నుంచి 20 మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసామన్నా, నాట్ ఫర్ తెలంగాణ స్టేట్, ఏపీలో ఉన్నటువంటి
స్టేట్ లో ఒకటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నోటిఫికేషన్ వస్తే సుప్రీంకోర్టు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పోస్ట్ డివైడ్ చేసింది. స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఏ స్టేట్ కా స్టేట్ చెప్పండి. 2017 లో మోడరేషన్ మెథడ్ ఫాలో ఎక్కడ సింగిల్ అక్కడ దాదాపు 200 పోస్ట్ అప్పుడు రిక్రూట్ చేశాం. ఎక్కడన్నా ఎక్కడైనా ఇట్లాంటి వార్తలు వచ్చాయా? ఇవాళ దే ఆర్ డూయింగ్ జాబ్ నౌ ఆల్రెడీ. డిప్యూటీ తహసీల్దార్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ జాబ్ చేస్తా ఉన్నారు. సో అక్కడ మేము గొప్ప అని చెప్పట్లేదు, కానీ మా ఆయంలో 14 నుంచి 20 వరకు ఎలాంటి ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా కొన్ని డిలే జరిగి వచ్చింది, తప్పు పట్టట్లేదు. కానీ మేము మ్యాక్సిమం దృష్టి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చక్రపాణి గారు కానీ మా ఉద్యమ కాలం నుంచి మేము ఈ రిక్రూట్మెంట్ చూసాం కాబట్టి మాకున్న అనుభవం కానీ ఎక్కడా చిన్న మిస్టేక్ లేకుండా జాగ్రత్త పడ్డా మేము క్లీన్ చిట్ గా బయటికి రాగలిగాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం. పేపర్ లీకేజ్లు, అసలు క్రెడిబిలిటీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ భరత్ అన్న. సుప్రీంకోర్టుకి ఎంత గౌరవం ఉంటో యూపీఏ సర్వీస్ కమిషన్ అంత గౌరవం ఉండాలా. యూపీఎస్సీకి ఎంత గౌరవం ఉందో సర్వీస్ కమిషన్ కి అంత విశ్వాసం, నమ్మకం ఉండాలి. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడినటువంటి సంస్థ అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ క్రెడిబిలిటీని పెంచే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సరే, చైర్మన్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి, సెక్రటరీకి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసేసిన తర్వాత అసలు మెంబర్స్ అనే వాళ్ళు నామమాత్రమైన ఇప్పుడు ఏం చేసి ఉండాల్సింది మీ ఉద్దేశంలో? ఏమేం తప్పులు చేసింది కోర్టు అబ్జర్వేషన్స్ కాకుండా మీకేమనిపించింది? మీకు అనిపించింది ప్రిలిమ్స్ అంటే ఉన్నటువంటి స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే సరిపోయి అంటే మేము అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ని ఫ్రేమ్ చేశాం. మేము గవర్నమెంట్ జీవో తీసుకొచ్చాం. ఉన్నటువంటి రూల్స్ ని ఫాలో అయితే మిస్టేక్ జరిగేది కాదు. అడావుడి కొంత తొందర రిజల్ట్స్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. మహేందర్ రెడ్డి గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయంలో తన తొందర రిజల్ట్, నా ఆయంలో నేను రిక్రూట్మెంట్ చేసిన తొందర కంప్లీట్ చేయాలని ఇవ్వలే కదా రిజల్ట్. అప్పుడే కదా వచ్చింది. అంటే మహేందర్ రెడ్డి గారు కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త చైర్మన్ రిజల్ట్ ఇచ్చారు. బట్ ప్రాసెస్ అయిపోయింది. అప్పటికి తన ఆయంలో ప్రాసెస్ కంప్లీట్ అయింది. కొత్త చైర్మన్ గారు వచ్చి ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చారు. ఏదేమైనా ఇవాళ కోర్టు అబ్జర్వేషన్స్ ని కన్సిడరేషన్ తీసుకొని విద్యార్థి అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఫాలో అయితే మంచిదని అభిప్రాయం. బేసిజాలకు వెళ్ళకూడదని అభిప్రాయం. ఒకటి ఒక విషయం ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సెంటర్లు వేరే అనేది నాకు తెలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు సార్. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేయడం అనేది అసలు దేశ చరిత్రలో సివిల్స్ లో కూడా అలాంటి సంఘటనలు అయితే నాకు తెలిసే జరగలేదు సార్. మీకు తెలిసి ఏమన్నా జరిగినాయి సార్ విఠల్ సార్? జరగకూడదు అంటే జెండర్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు. అసలు ఆల్ టికెట్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు. నాట్ బేస్డ్ ఆన్ జెండర్. అట్లా జరగ కూడా తప్పు, పొరపాటు అట్లా చేయడం. ఏ ఉద్దేశంతో చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ అట్లా చేయకూడదు. ఆల్ టికెట్ బేస్ గానే సెంటర్స్ ఉంటాయి. భరత్ గారు చెప్పండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జడ్జి గారు ఒక విషయం పాయింట్అవుట్ చేసినారు తన తీర్పులో. అదేంటంటే ది క్యాండిడేట్ హూ డిడ్ నాట్ ఈవెన్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్ స్టిల్ హ్యాడ్ దేర్ అదర్ పేపర్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ టోటల్ మార్క్స్ కాంట్రరీ టు ది నోటిఫికేషన్ టర్మ్స్ అని ఒక అబ్జర్వేషన్ చేసినాడు. అది ఎంత హీనమైంది చెప్పండి. ఇప్పుడు దాన్ని హౌ కెన్ ది అదర్ మళ్ళొకసారి చెప్పండి ఏం చేశారు? సమ్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పేపర్ వేస్తేనే మిగతా పేపర్ల ఎవాల్యుయేషన్ జరుగుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ శరత్ అన్న మీకు యాడ్ చేస్తున్నా, ఇంగ్లీష్ పేపర్ ఈజ్ అ క్వాలిఫికేషన్ పేపర్. క్వాలిఫికేషన్ ఆ ఇంగ్లీష్ పేపర్ లో పాస్ అవుతేనే మిగతా పేపర్స్ వాల్యుయేట్ చేయాలి. కరెక్ట్. కాని వ్యక్తులను కూడా మిగతా పేపర్ మార్క్స్ యాడ్ చేశారన్నది తన అబ్జర్వేషన్ అనుకుంటా బహుశా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎట్లా తెలిసింది? అది ఎవరి వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీటెయిల్స్ ఇచ్చారు మొన్న వాదన జరిగినప్పుడు. ఒక్క నిమిషం భరత్, ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంపాసిబుల్ టాస్క్ అని ఒకటి ఉంటుంది. ఇంపాసిబుల్ టాస్క్ అంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ సచ్ ఆ రకమైనటువంటి ఎవాల్యుయేషన్ జరుగుతుందని. అక్కడ జడ్జి గారు ఏం పాయింట్అవుట్ చేసినారంటే డబుల్ అండ్ ఈవెన్ ఎలిజిడ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 1.26 lakh స్క్రిప్ట్స్ ఇన్ 90 days అని. అంటే రెక్కలు వచ్చుకొని ఎగిరిపోయినా గానీ ఇంత పెద్ద స్టూపెండస్ టాస్క్ కుడ్ నాట్ హావ్ బీన్ అకంప్లిష్డ్ విత్ ఇన్ సచ్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ 90 days అనేటువంటి మాట జడ్జి గారు మాట్లాడారు. దీన్ని అప్పలేట్ కోర్టు ఎట్లా ఇగ్నోర్ చేస్తా చెప్పండి. తర్వాత రెండోది,
భరత్, ఇప్పుడు మీరు ఎంతమంది అన్నారు కదా టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ గా ఉంటది, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు అది ఇది అని అన్నారు కదా. ముఖ్యమంత్రికి అల్లే భరత్ అనే షరత్ అన్న ఇట్ కమ్స్ అండర్ జిఏడి. ఈసీపీఎస్సీ కమ్స్ అండర్ జిఏడి. జిఏడి హెడ్ ఆఫ్ ది జిఏడి సీఎం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. విద్యాశాఖ మంత్రి అంటే మైపాల్ యాదవ్ విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి కిందికి రాదని చెప్పి ముఖ్యమంత్రి కిందికి రాలేదు. అలా కాదు, ముఖ్యమంత్రి అంటే తాను గొప్పలని తనకు వైపు, తర్వాత ఫెయిల్యూర్స్ అని ఇతరులకు అనేటువంటి అంశం మాట్లాడిన సందర్భంలో మనం ఏం చెప్తాం అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, లోకో పేరెంటీ అని లాలో ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే ముఖ్యమంత్రి, ఒక స్కూల్ ప్రిన్సిపాలు, ఒక డాక్టరు, వీళ్ళు ఎట్లా అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సి వస్తుంది. తప్పు ఎవరు చేసినా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఉదాత్తమైన స్వభావంతో ఈ వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది తప్ప ప్రత్యర్థులను దునుమాడాలా అనే ఈ రాజకీయ కోణం అనే దాన్ని ఇట్లాంటి వాటిలలో పెట్టద్దు భరత్. తర్వాత రెండోది ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, అల్టిమేట్లీ హూజ్ ఇమేజ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఇంకా ఇతర రాష్ట్రాలలో పేపర్ లీకేజ్లు జరిగినాయి, బీహార్ లో జరిగినాయి. రాహుల్ గాంధీ చాలా పదే పదే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు కదా. అసలు సరి అయినటువంటి ఎగ్జామినేషనే జరపలేని చచ్చు ప్రభుత్వాలు బీజేపీ అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు తెలంగాణలో జరిగిన దీనికి ఆయన ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటదండి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంత కొత్త పద్ధతిలో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీకేజ్ కాదు, ఇది లీకేజ్ వేరు, ఇది వేరు. లీకేజ్ అన్నది మిస్టేక్ కదా, క్రిమినల్ మిస్టేక్. లీకేజ్ లోపల దొంగతనం అంటే లాస్ట్ టైం ఈ రూపాయి గురించి విద్యార్థులు ధర్నా చేసినప్పుడు ఫస్ట్ మేమే డిబేట్ పెట్టాం. అప్పుడు ఎందుకంటే ఈ చర్చలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కాబట్టి నేను బ్యాలెన్స్ చేసేది మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట ఎవరు మాట్లాడొద్దు ఈ ఇష్యూ మీద అని చెప్పి, అందుకని ఎవరు జాయిన్ కాలేదు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, లీకేజీని వాల్యుయేషన్ లో ప్రాబ్లం రెండు ఒకే విధంగా చూడకూడదు కదా, లీకేజ్ ఈజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇప్పుడు లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ అన్ అఫెన్స్. అది దాంట్లో ఇప్పుడు ఎవరింట్లోనో దొంగతనం పడితే, దొంగతనం జరిగితే దానికి ముఖ్యమంత్రిని బాధ్యులు చేయలేము. కానీ మిస్మేనేజ్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ది అడ్మినిస్ట్రేషన్. ఒపేసిటీ ఉంది అని జడ్జి గారు చెప్పిన తర్వాత ది ప్రొసీజర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఒపేక్. It is impossible, highly impossible to accomplish such targets అని జడ్జి గారు మాట్లాడిన తర్వాత దాన్ని కూడా మేము మొద్దుగా ఉంటాము, మేము పట్టించుకోము, సీరియస్నెస్ అర్థం చేసుకోము, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటాము, అప్పీళ్లు వేస్తాము, మాకు డబ్బుంది కాబట్టి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారండి ప్రభుత్వం? ఆన్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఒకసారి సుమిత్రా గారి ఒపీనియన్ తీసుకుందాం. టిఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ గారు. నమస్తే అండి భరత్ గారు, శరత్ గారు, మిట్టల్ అండ్ మైపాల్ యాదవ్ గారికి అందరికి. విచారకరం ఈ పరిణామాలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ అన్న సక్రమంగా నిర్వహిస్తుందేమో పరీక్షలు అంటే మరి ఇప్పుడు ఈ పరిస్థితి. గతంలో కేవలం బయోమెట్రిక్ అనే కారణంతోనే పరీక్ష రద్దు చేయించడానికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు బయోమెట్రిక్ ఒక్కటే కాదు, అనేక అంశాలు కోర్టు తప్పబట్టినటువంటి చూస్తూ ఉన్నాం. మరి స్త్రీ పురుషులకు వేరు వేరు సెంటర్లు అలాట్ చేయడము, అలాగే పరీక్షా విధానంలో ప్రిలిమినరీకి మెయిన్స్ కి వేరు వేరు ఆల్ టికెట్ నంబర్లు ఇవ్వడము, అలాగే ఇంకా అనేకమైనటువంటి మూల్యాంకనంలో తప్పిదాలు, సంఖ్యలో తప్పిదాలు, ఒక్క అంశం కాదు అనేక తప్పిదాలతో ఇవాళ ఈ పరీక్షలో అనేక లోపాలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టు మరి ప్రక్షాళన చేసినామని ప్రతి సభలో సమావేశంలో కూడా 15th ఆగస్టు నాడు కానీ, స్వాతంత్ర దినోత్సవ వేదికన, గణతంత్ర దినోత్సవ వేదికన ప్రతి సందర్భంలో కూడా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం, మేమేదో సాధించినాం అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వము దీనికి ఏ సమాధానం చెప్తుంది? అలా ఎవరిని రానివ్వకుండా సీఎం గారు మాట్లాడారు, మైపాల్ యాదవ్ గారు అన్నట్టు విద్యాశాఖ మంత్రి అని కాదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఎవరిని పంపించరు. ఏ రకంగా నిరుద్యోగులకు వీళ్ళు భరోసా ఇస్తారు? ఏ రకంగా వీళ్ళకు జరిగిన దాన్ని తప్పు జరిగింది దిద్దుకుందాం, మళ్ళీ పరీక్ష నిర్వహించుకుందాం, లేదా ఏం చేయదలుచుకున్నారో ఎట్లా విద్యార్థులకు, నిరుద్యోగులకు వీళ్ళు ధైర్యం చెప్తారు? ఇది చెప్పాలి కదా, బయటకు రావాలి కదా. ఏ రకమైన ప్రక్షాళన జరిగింది, ఏం జరిగింది? గత సభ్యులను టీఎస్పీఎస్సీ బోర్డును తప్పించడమే ప్రక్షాళన, మీరు తప్పుకోమని చెప్పడమే ప్రక్షాళన.
ఎంత దాకా తీసుకొచ్చిండ్రు దీన్ని? తప్పుకోకపోతే కనుక నిరుద్యోగులను ఇంటి మీద కుసిగొల్పే స్థాయికి తీసుకొచ్చిండ్రు కదా. ఈ కమిషన్ తప్పుకుంటేనే మేము 2 లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ చేస్తాం, ఏడాది కాలంలో పూర్తి చేస్తాం అనేటువంటి మాట తీసుకొచ్చి పెట్టిండ్రు కదా. అప్పుడు మేము అనుకున్నాం కదా, సరే మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు మేలు జరగాలి, కానీ మరి మేము తప్పుకోవడం జరిగింది. తప్పుకుంటే వీళ్ళు చేసిన నిర్వాకం ఏంటి? ఇప్పుడు ఎన్ని తప్పిదాలు నాడు జరిగింది. లీకేజ్ జరిగితే మేమే గుర్తించినాం, ఆ ప్రభుత్వమే గుర్తించింది. సారీ, మేమంటే అక్కడ ప్రభుత్వం గుర్తించి నిఘా వ్యవస్థ ద్వారానో మరో రకంగా ప్రభుత్వం గుర్తించిందో, లేకపోతే అప్పుడు టీజీపీఎస్సీ కంప్లైంట్ చేసింది అన్నారు. ఎస్, ప్రభుత్వము గుర్తించింది, టీజీపీఎస్సీ కూడా కంప్లైంట్ చేసింది. బాధ్యత మాది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పరీక్ష ప్రభుత్వం రద్దు చేసింది, సీఎం గారు రద్దు చేశారు. అప్పుడు ఇది ఒక విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఓడిపోవడానికి లీకేజీ కూడా ఒక కారణం. విద్యార్థులకు అంతా కూడా దానివల్ల, సరే రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అని కాదు కానీ 2 సార్లు రద్దు కావడం కూడా దానికి కూడా ఒక కారణం అని అన్నారు. ఇందాక విఠలన చెప్తూ ఆలస్యం జరిగింది. అవును, ఆలస్యం జరిగింది. 2 సంవత్సరాల కరోనా కాలము, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఇదే గ్రూప్ 1 95% స్థానికులకు వచ్చేటట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆలస్యం జరగలేదా? ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం జరిగింది. అది ఎన్నికల సంవత్సరమే కావడం, మరి దాంతో ఇందాక మైపాల్ యాదవ్ గారు గాని, శరత్ గారు గాని, ఇట్లాంటి వాళ్ళందరూ, అశోక్ గారు గాని ఎన్ని నిరసనలు చేసిండ్రు, ఎంత ప్రయత్నం చేసిండ్రు నాడు. మరి ఇప్పుడు ఇదేదో మేలు జరుగుతుంది, ఇప్పుడు ఏదో బాగు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు ఏ మేరకు ఇదైనాయి? వీళ్ళ ఇది నాడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎన్ని సౌకర్యాలు నాడు ప్రభుత్వం ఇచ్చింది. లైబ్రరీలో గాని, కొత్త సిలబస్ కి అనుగుణంగా పుస్తకాలు గాని, కొన్ని చోట్ల అయితే మధ్యాహ్న భోజనాలు కూడా అరేంజ్ చేసినటువంటి సందర్భం చూసినాం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే వాళ్ళ శిక్షణ తరగతులు పెట్టి చేసినటువంటి కోచింగ్ సెంటర్లను నిర్వహించినటువంటి అది చూసినాం. ఇప్పుడు ఏమున్నది? ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఎక్కడున్నది? 2 లక్షల ఉద్యోగాలు ఎట్టుపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయింది, పరీక్ష నిర్వహణ విధానం ఏమైపోయింది, మూల్యాంకన విధానం ఏమైపోయింది, అంతా గందరగోళం. మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్లకు సర్ది చెప్పే వాళ్ళు లేరు. పాపం రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్నిసార్లు రాయాలి, జీవితం ఎంత ధారపోయాలి, ఎంత కాలం ప్రిపేర్ కావాలనేటువంటి ఆవేదన ఒకవైపు. మరి అన్యాయం జరిగింది, గెలిచినము, నిలబడ్డామని సంతోషించే వాళ్ళు ఒకవైపు. సరే, ఈ గందరగోళం మధ్య ప్రభుత్వంగా బయటకు వచ్చి చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. మౌనం దేనికి సంకేతం? ఓటమికి సంకేతమా? ఒక్క విషయం అండి, ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? ఎలక్షన్ అయిపోయి పవర్ లోకి వచ్చిన తర్వాత నేను యూపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడిన, యూపీఎస్సీ సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు ఎంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది, సేమ్ అట్లాంటి మెథడే తీసుకువస్తున్నామని he took credit for all that reformation that was done in UPSC. ఆయన తన సొంతగా చెప్పినాడు కదా, మనం అడగలేదు. ఆయనే తనకు తానుగా విద్యార్థులకి, తర్వాత నిరుద్యోగులకి విశ్వాసం కలిగించేలాగా ఆయన ఆ రోజు మాట్లాడినాడు. మరి ఏం రిఫార్మేషన్ తెచ్చినట్టు చెప్పండి? ఒకదానికి ఇప్పుడు నేను రిఫార్మేషన్ తీసుకువచ్చినాను, సంస్థను రీజువనేట్ చేసినాను, నేను గొప్ప వాళ్లతో ఈ సంస్థను కాన్స్టిట్యూట్ చేసినాను, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాను, అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా అని చెప్పినాడు కదా. మరి ఇవన్నీ ఇన్ని గందరగోళం కనుక ఉంటే ఇది ఎట్లా? తర్వాత రెండోది, అతను పాయింట్అవుట్ చేస్తున్నాడు జడ్జి గారు ఏమని, కమిషన్ డైరెక్ట్లీ అలౌడ్ రీకౌంటింగ్ and then published the general ranking list without publishing a provisional list, reducing transparency to a 0 అన్నాడు. ఇంకా దీని ఇంతకంటే చంపబట్టే ఏం కావాలండి? ఓకే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఒక గొడ్డుకొక దెబ్బ, మనిషికొక మాట అంటారు. నిజంగా ప్రజల ప్రభుత్వము, ప్రజల యొక్క మంచి చెడ్డలు చూసే ప్రభుత్వం అయితే ఇంతకంటే సంఘటన ఏది ఉండదు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి నాడు ఏం నిర్ణయం చేయాలా అంటే, ఎస్ జడ్జి గారు పాయింట్అవుట్ చేసినాయని చాలా గ్లేరింగ్ ఎర్రర్స్, ఈ పిల్లలంతా మన పిల్లలు, వీళ్ళకి ఇట్లా అన్యాయం జరగడానికి వీల్లేదు, మాతో పొరపాటు జరిగింది, మేము సరిదిద్దుతాం, వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, ఇంకా గొప్ప విధానం తీసుకొస్తాం, కొత్తగా ఎగ్జామ్ పెడతాం, అతి త్వరలో పెడతామనే మాట మాట్లాడితే సరే, తప్పులను క్షమించేటువంటి స్వభావం భారతీయులకు ఉంటది కాబట్టి ఎంత పెద్ద తప్పనైనా ఒక మర్డరర్ను కూడా మనం క్షమిస్తాం.
ఇప్పుడు ఇందిరాగాంధీ సారీ మన రాజీవ్ గాంధీ మర్డర్ చేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి సోనియా గాంధీ ఇష్టపడ్డది. అట్లాంటి ఉదాత్తమైన చరిత్ర గల దేశంలో భేషజాలకు పోయి పెద్ద పెద్ద వకీళ్లను పెడతా, అప్పీళ్లను వేస్తా, ఎట్లా సక్సెస్ అయితే చూస్తా, ఇది నా ప్రత్యేకమైన, ఇది నా ఇజ్జత్ కి సవాలంటే మరి దాన్ని మనం చూడాలి. ఇక ప్రజాస్వామ్యం శరత్ గారు నాడేమో రాహుల్ గాంధీ గారిని పిలిచి మాట్లాడిస్తారు, ఇవాళనేమో మౌనం వహిస్తారు. ఎంతవరకు సమంజసం సార్ ఇది? నిరుద్యోగులతో రాహుల్ గాంధీ గారిని ఐ డోంట్ మేక్ పొలిటికల్ కామెంట్స్, ఎందుకంటే నాకు పాలిటిక్స్ మాట్లాడడానికి అవుట్ సైడ్ ఇతర వేదికలున్నాయి. నేను పాలిటిక్స్ మాట్లాడతాను, బేసికల్ ఐఎమ్ పాలిటిషియన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అకౌంటబిలిటీ, వాట్ ఈస్ ది అకౌంటబిలిటీ ఇన్ ది గవర్నెన్స్? ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నిటికీ బాధ్యుడా కాదా? ఇప్పుడు విన్స్టన్ చర్చిలో క్వశ్చన్ చెప్పినాడు, సక్సెస్ హెస్ గాట్ మెనీ ఫాదర్స్ అండ్ డిఫీట్ ఈజ్ ఆర్ఫన్ అని. అంటే విజయాలన్నిటికేమో ముఖ్యమంత్రి ఇన్ని క్యాలెండర్లు ఇచ్చినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని పదే పదే ఏ మీటింగ్ లో చూసినా గానీ వాటి సంఖ్య పోనీ ఇది రాజకీయంగా సార్, ఇది చెప్పండి. ఇప్పుడు సుమిత్రానంద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ఆర్గ్యుమెంటే తీసుకుందాం మీ మీద. ఇప్పుడు మీ హయాంలో మీరు సభ్యురాలుగా ఉన్నప్పుడు లీకేజ్ జరిగింది, అందుకు మిమ్మల్ని రాజీనామా చేయమన్నారు, అంతేనా? బలవంతంగా రాజీనామా. సో వాళ్ళు ఏమంటారంటే లీకేజ్ అన్నది క్రిమినల్ నెగ్లిజెన్స్, అది టీఎస్పీఎస్సీ లోంచే ఇన్సైడర్ లోంచే జరిగింది, ఆ ఎంప్లాయీ నుంచే జరిగింది కాబట్టి అది తప్పు. బట్ వాల్యుయేషన్ లో ల్యాప్సెస్ అన్నదానికి, ఎందుకంటే టీజీపీఎస్సీ సభ్యులు దాన్ని ఆ పేపర్ ని చూడలేరు, సభ్యులు కూడా చూడలేరు కదా, చైర్మన్ కూడా చూడొద్దు కదా పేపరు. సో ఇది ఇది ఆర్గ్యుమెంట్. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ ధర్నా చేశారో ఎవరు వాల్యుయేషన్ సంబంధించి ఎవరు కూడా సాటిస్ఫై గారు. ఎవరైనా ఏంటంటే నాకే ఎక్కువ మార్కులు వస్తాయి, అవతలకి ఎట్లా ఎక్కువ మార్కులు వస్తాయి అని ఆర్గ్యూ చేస్తారు. మార్క్స్ విషయంలో, దీని విషయంలో ఇది పెద్ద ల్యాబ్స్ ఏమి కాదు అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వాల్యుయేషన్ విషయంలో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. ఒక కలోకియల్ ఎగ్జాంపుల్ భరత్ ఒక కలోకియల్ ఎగ్జాంపుల్. నౌ ఐఎమ్ ప్లేయింగ్ కాంగ్రెస్ లేడు కాబట్టి చర్చను బ్యాలెన్స్ చేసేందుకు నేను కాంగ్రెస్ చేసి వదిలేడతాను, ఒక చిన్న ఇష్యూ రేజ్ చేసి వదిలేడతాను. ఇప్పుడు మనం ఒక టైలర్ దగ్గర కొట్టుకొని బట్టలు ఇస్తాం, కుట్టమని, దసరాకి మంచి డ్రెస్ కుట్టమని ఇస్తాం. ఇస్తే ఒక ఆయన కుడతాడు, ఒక ఆయన కత్తిరిస్తాడు, ఒక ఆయన తురుపాయలు కుడతాడు, ఒక ఆయన గుండీలు కుడతాడు, ఒక ఆయన జిప్పు కుడతాడు. వీళ్ళందరి బాధ్యత టైలర్ బాయ్ ఇస్తాడా, లేకపోతే మా జిప్పులు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే, లేకపోతే గుండీలు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే అంటాడా, లేకపోతే ఇంకెట్లా అంటాడు? చెప్పండి ఒక మాట. ఇది అట్లా కాదు. ఇట్స్ ఎ ఫినామినన్ డన్ బై డిఫరెంట్ ఇండివిజువల్స్. మీరు సైన్స్ కనుక చదువుంటే లమార్క్ మనకు ఒక ఇది ఉంటది, యూజ్ అండ్ డిస్యూజెస్ కాన్సెప్ట్ లో కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇఫ్ ఏ పర్టికులర్ ఫినామినన్ ఈజ్ కంట్రోల్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్, ది ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అని సైన్స్ లో ఒక విషయం చెప్తారు. మరి ఇంత పెద్ద మేధావులుగా చెప్తున్నాడు కదా, అన్ని సబ్జెక్టుల మీద అపారమైన జ్ఞాన సంపద ఉన్నట్టుగా మాట్లాడడం ఎందుకు? మరి అలాంటప్పుడు హ్యూమిలిటీ ఎందుకు ఉండదండి ముఖ్యమంత్రిలో? బాధ్యతగా ఎందుకు మాట్లాడు? ప్రజల తరఫున ప్రజాప్రభుత్వం కదా, గడీలు వలగొట్టిన ప్రభుత్వం కదా, ఎక్కడ జవాబుదారీ తరము? సుమిత్ర గారు, వాల్యుయేషన్ రెండు ఒకటేనా? రెండింటికి డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ సేమా? ఇప్పుడు వాల్యుయేషన్ ఒకటే సమస్య కాదు కదా సార్, సెంటర్లలో స్త్రీ పురుష. నేను ఇంకో ఆరోపిస్తారు ఇక్కడ మేడం, ఒక చిన్న అంశం మేడం. 100 నుంచి 150 ఉద్యోగాలు అమ్మారు, క్రీమ్ పోస్టులను అమ్మారు. దీనిపైన గనక సిబిఐ ఎంక్వైరీ గనక పర్ఫెక్ట్ గా ఇస్తే దొంగలు మొత్తం బయటకు వెళ్తారు. నాట్ ఓన్లీ పేపర్ ఎట్లా అమ్మగలుగుతారు? దీన్ని అమ్మడం ఎట్లా పాసిబుల్ సార్? మీరు చూడలేరా సార్? తను కొండ సురేఖ గారు అడగలేరా? ఇంటర్వ్యూ లేదు కదా లేదు కాబట్టి ఎవరికి తెలియకుండానే ఇచ్చేసే పరిస్థితి ఉండొచ్చు. మా బంధువులకు ఉద్యోగం పెట్టేయమని వీడియో రికార్డ్ వచ్చింది కదా, అది గ్రూప్ 1 కాదు. అయినప్పటికీ మిగతా ఉద్యోగాల పరిస్థితి అట్లా ఉండదు. పెట్టించమంటే ఆమె నాకు తెలిసి ఐటీ మినిస్టర్ అడిగారు, శ్రీధర్ బాబును ఐటీ మినిస్టర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అడిగారు. ఏ ఉద్యోగం సార్ అది? ఏరోనాటికల్ ఇంజనీర్ ఉద్యోగం. ఏ విమానాలు వడగొట్టాలి మరి? ఉండదు, ఎయిర్లైన్స్ కు రిఫర్ చేయాలి. పైలట్లు చాలా మంది ఉంటారు, అదే గవర్నమెంట్ ఉద్యోగం. ఇందాక శరత్ అన్నారు కదా, గుండి గుట్టేవారిది ఇంకొకటిది బాధ్యత కాకుండా పోదు కదా. అట్లా రికమెండేషన్లతో వచ్చిన ఉద్యోగాలు ఏం సాధిస్తాయి, ఏం చేస్తాయి? ఇంకోటి, కేసీఆర్ గారు ఆ రోజు సీఎం గారు సిట్ విచారణ, మరి ఇక్కడ ఏ విచారణలు? వీళ్ళు సిట్ విచారణను ఎదుర్కొని
తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ సంబంధించి ఏమైనా జరిగిందా దీంట్లో అనేటువంటి ఈడీ విచారణ కూడా జరిగింది. దానికి సంబంధం అంటే ఎవరి పిఏలు అయితే సెక్రటరీ గారి పిఏ ద్వారా అయిందని చెప్పేసి సెక్రటరీ గారిని, చైర్మన్ గారిని ఈడీ కూడా విచారించింది. గంటల కొద్ది సమయం కూర్చోబెట్టింది, ఒక్కొక్క రోజు కూర్చోబెట్టి విచారణ. ఇక్కడ మౌనం ఎందుకు? ఏ విచారణకు ఆదేశిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? నాడు సిట్టు విచారణ, ఈడీ విచారణ, నేడే విచారణ.